వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతి అభివృద్ధిలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియని ప్రభుత్వం మరొకసారి స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు అమరావతి ప్రాంత రైతులకు ఫ్లాట్ల కేటాయింపు కూడా జరుగుతోంది. అయితే గతంలో అమలు చేసిన విధానాన్ని కొనసాగిస్తూ కూడా ఇప్పుడు ఈ లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అంటే సిఆర్డీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీని ద్వారా మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ఫ్లాట్లను కేటాయించబోతున్నారు. భూ సమీకరణ పథకం కింద తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు ఇది ఎంతో ఊరట కలిగించే విషయం. ఇక పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఫ్లాట్ల కేటాయింపు జరగాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ లాటరీ విధానాన్ని అనుసరిస్తోంది. అదేవిధంగా ఉండవల్లి గ్రామంలో మనం చూస్తే మెట్ట భూములు ఇచ్చిన రైతులకి కూడా ఫ్లాట్ల కేటాయింపు జరగబోతోంది. దీంతో పాటు ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం నుంచి ప్రత్యేకంగా లాటరీ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 200 మంది రైతులకి కానీ మొత్తంగా 390 ఫ్లాట్లను కేటాయించబోతున్నారు. వీటి కోసం రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ద్వారా స్పష్టత రావడంతో పాటు భవిష్యత్తుపై రైతులకి నమ్మకం పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అయితే రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంది. గతంలో నిలిచిపోయిన అనేక అభివృద్ధి పనులను మళ్లీ ప్రారంభిస్తూ రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా ఇప్పుడు ప్రభుత్వం అడుగు వేస్తోంది. అయితే వీటిలో రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మౌలిక వస్తువుల అభివృద్ధితో పాటు భవిష్యత్ అవసరాలని కూడా దృష్టిలో ఉంచుకొని భూసేకరణ కార్యక్రమాలని కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే రైతులకు ఫ్లాట్ల కేటాయింపు జరగటం అంటే అమరావతి అభివృద్ధిలో మరొక కీలక అడుగుగా మనం చూడొచ్చు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కూడా ప్రభుత్వం ఇస్తోంది. అయితే రాజధాని నిర్మాణాన్ని ఇప్పుడు కేవలం ప్రభుత్వ భవనాలకే పరిమితం చేయట్లేదు. వీటిలో వాళ్ళు రైతులను, ప్రజల్ని కూడా వాళ్ళ భాగస్వామ్యంతోనే సాగుతుంది అన్న సంకేతాలను కూడా ఈ కేటాయింపుల ప్రక్రియ ఇస్తోంది. మరి మొత్తంగా చూస్తే అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు భరోసా కలిగించటమే కాదు, రాజధాని నిర్మాణాన్ని ఎక్కడైతే ఆగిపోయాయో దాన్ని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నంగా చెప్పచ్చు. రానున్న రోజుల్లో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఈ చర్యలు బలపరుస్తున్నాయి. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.